రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో పెద్దపులి సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. వెంకటనగరంలో పెద్దపులి పాదముద్రలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో హడలిస్తున్న పెద్దపులి జాడ కోసం అటవీ అధికారులు గ్రామమంతా గాలిస్తున్నారు. నిన్న 2 ఆవులని ఒక దూడని పెద్దపులి చంపేసింది. ఆ తర్వాత దాన్ని జాడ కనుక్కునేందుకు ఒక బోన్ ఏర్పాటు చేశారు. అట్లాగే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే వాటిలో ఎక్కడా కూడా చిక్కలేదు. ఉదయం మాత్రం అది దాని మూమెంట్ ఎలా ఉంది, ఎటువైపు వెళ్తోంది అనే దాని మీద వారు అటవీ రేంజ్ అధికారి దావీదరాజు ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది వచ్చి తొర్రేడు పంట పొలాల్లో గాలించారు. అయితే దాని పాదముద్రలు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి అటవీ రేంజ్ అధికారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటి వరకు పెద్దపులి జాడ కోసం మీరు గుర్తించిన అంశాలేంటి? గత నెల మనకి 30వ తారీఖున పెద్దపులి ఏలూరు జిల్లా నుంచి మనకి పట్టిసీమ దగ్గరలో గోదావరి నదిని దాటుకుని కొండేపూడి గ్రామంలోకి ప్రవేశించడం జరిగింది. అక్కడి నుంచి మనకి 31వ తారీఖున నైట్ మన ఈ గ్రామంలోకి వచ్చింది, తొర్రేడు గ్రామంలోకి. సో తొర్రేడు గ్రామం దగ్గర ఒక 3 పశువులను అది చంపడం జరిగింది. సో వాటిలో ఒక దూడని కొంచెం దూరం తీసుకెళ్లి తిన్నది. సో తర్వాత అది అక్కడి నుంచి రాత్రి బయలుదేరి మరలా ఇక్కడ మనకి వెంకటనగర్ వైపుకి, గోదావరి నది వైపుకి ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి మేము దాని యొక్క కదలికల్ని పాదముద్రల ద్వారా గుర్తిస్తున్నాము. సో మధ్యలో మనకి తొర్రేడు నుంచి వెంకటనగర్ మధ్యలో వరకు మనం ఇప్పుడు ట్రాక్ చేయగలిగాము. సో ఇప్పటి వరకు అయితే ఈ పెద్ద పులి ప్రజలకైతే ఏ విధమైన హాని చేయలేదు. సో సాధారణంగా ఏంటంటే పులి అనేది సాలిటరీ యానిమల్. సో దానికి అది ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది. ఒక 2 సంవత్సరాలు పైబడి వయసు వచ్చిన కాడి నుంచి తల్లి నుంచి విడిపోయి దాని టెరిటరీని అది మార్కింగ్ చేసుకుంటుంది. అంటే దాని ఆవాసాన్ని స్థిరీకరించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఇది బయటకు రావడం జరిగింది. సో అడవికి మనము 20 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత అటుగా అర్థమవుతుంది, మనము అడవి నుంచి బయటకు వచ్చామని చెప్పేసి అర్థమయ్యి అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో గతంలో కూడా మనకు అలా పులులు బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వాటి యొక్క ఆవాసాలని స్థిరీకరించుకునే క్రమంలోనే ఇలా బయటకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ పులి కూడా మనకి మళ్ళీ దాని యొక్క నడక మార్గాన్ని కూడా దూరం పెంచింది గత కొన్ని రోజులుగా. సో అది త్వరలోనే అడవిలోకి వెళ్ళిపోతుందండి. నిన్న మీరందరూ అటవీ అధికారులు, డిఎఫ్ఓ గారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు మీ పరిశీలిస్తున్న సమయంలోనే పెద్దపులి స్థానికులకు మీ అందరికి కనిపించిందని, అది ఎంత వయసు ఉండొచ్చు, దాని పరిస్థితి ఏంటి? అదేనండి, సుమారు ఒక నేను కూడా చూడడం జరిగిందండి. సో అదేమైందంటే రోడ్డు పక్కన ఉన్న ఆవు దూడని తీసుకుని పక్కన ఉన్న జొన్న చేలోకి తీసుకెళ్ళింది. సో అది తీసుకెళ్లే క్రమంలో కొంత టైం అది మధ్యలో ఉన్న ఒక అరటి తోటలో కొంతవరకు తిన్నదండి. ఇంకా తెల్లారిన తర్వాత అక్కడ మనకు రోడ్డు పైన ట్రాఫిక్ పెరగడం, సో ఈ అలజడి వల్ల అదేం చేసిందంటే లోపలికి కొంచెం పక్కనే ఉన్న జొన్న చేలోకి తీసుకెళ్ళింది. సో గౌరవ ఎమ్మెల్యే గారు ఆ స్థలాన్ని పరిశీలించి రైతుని పరామర్శించడం కోసం అని రావడం జరిగింది. సో ఆ టైంలో కొంచెం జనాలు ఎక్కువ మంది రావడం వల్ల అలజడికి ఆ జొన్న చేలో ఉన్న పులి మళ్ళీ వెనక ఇంకొక అరటి తోట ఉంది. సో అరటి తోట వైపు వెళ్ళింది. సో ఆ అరటి తోట వైపు వెళ్ళి అదైతే కనుక అలజడిగా అయితే ఏమి భావించలేదు, చాలా టీవీగా నడుస్తుంది, అరటి తోటలో నడుస్తుంది. సాధారణంగా అండి పులి డే టైంలో ఎక్కువ దూరం ట్రావెల్ చేయదు. సో ఎక్కడో చోట రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. సో అది ఆహారం తీసుకున్న తర్వాత ఆహారాన్ని దాచుకుని తినడం అనేది వాటి కొంచెం అలాంటి అలవాటు ఉంటుంది. సో ఆ క్రమంలో ఆ పులి అప్పుడు నడుస్తున్న క్రమంలో అప్పుడు ఆ టైంలో మేము కొంతమంది గమనించడం జరిగింది. అది అటాక్ చేయడం కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే కాదండి. సో అది దాని వయసు సుమారుగా ఒక 3 సంవత్సరాల వరకు ఉండొచ్చని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ పెద్దపులి ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు అంటున్నారు. దాన్ని పట్టుకునేందుకు కానీ దాన్ని గుర్తించేందుకు మీరు అటవీ శాఖ తరఫున ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు? అదేనండి, అంటే మనకి పైన ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మనకి పాపికొండ అభయారణ్యం ఉంది, పాపికొండ నేషనల్ పార్కు. సో మన పాపికొండ నేషనల్ పార్క్ అనేది మన దేశంలో చాలా టైగర్ కారిడార్స్ ఉంటాయండి. వాటిలో సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ ఘాట్స్ టైగర్ కారిడార్లో మనం ఉన్నాము. సో ఈ సెంట్రల్ ఇండియా ఈస్టర్న్ టైగర్ కారిడార్లో ఒక 5-6 టైగర్ రిజర్వ్స్ అంటే నేషనల్ పార్క్స్లో టైగర్స్ ఉన్నాయి. మన మహారాష్ట్ర ఇటువైపు వచ్చేసి మహారాష్ట్రలో తడోబా అందారి, ఇటు వచ్చి కవ్వాలు, తర్వాత ఛత్తీస్గఢ్లో టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అట్లనే ఒరిస్సాలో సిమ్లీపాల్ ఉంటుంది. సో ఈ మధ్యలో మన ఈస్టర్న్ ఘాట్స్ రీజియన్ మన పాపికొండ నేషనల్ పార్క్ ఉంటుంది. సో టైగర్కి ఏంటంటే ఇవి సోలిటరీ యానిమల్స్, టెరిటరీ మార్కింగ్ నేచర్ ఉండటం వల్ల ఇప్పుడు పిల్లల్ని పెట్టినప్పుడు తల్లి 4-5 పిల్లలను పడుతుంది. మళ్ళీ తర్వాత ఒక 2-3 సంవత్సరాలుగా 4-5 వాటికి కూడా దాని యొక్క ఆవాసాన్ని స్థిరీకరించుకోవాల్సి ఉంటుంది, టెరిటరీ మార్కింగ్. సో ఆ క్రమంలో అవి కొత్త ఆవాసాలను ఎదుర్కొంటూ వచ్చే క్రమంలో బయటకు వస్తుంటాయి. సో మనకి ఇది 2 సంవత్సరాలకు ఒకసారి గత కొంతకాలంగా మనకి టైగర్స్ వస్తున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో అవి సాధారణంగా అయితే ప్రజల మీద ఏ విధమైన అటాక్ చేయవండి. సో అవి ఏంటంటే మన అడవికి ఆనుకుని మన తోటలు ఇవన్నీ ఉండటం వల్ల అవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. వాటికి ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. వాటికి చాలా మంచి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది.
సో ఇప్పుడు ప్రజెంట్ మేము ఏం చేస్తున్నామంటే ఈ టైగర్ని మానిటర్ చేస్తున్నాము దాని యొక్క పాదముద్రల ద్వారా. అలానే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికోసమని. సో అప్పుడు మనము ఆ టైగర్ యొక్క పాదముద్రల ద్వారా అది ఎటు వెళ్తుంది అనేది కదలికలు చూస్తున్నాము. సాయంత్రానికి అది సాధారణంగా ఏంటంటే డే టైంలో ఎక్కడో చోట ఉండిపోతుందండి. సో అలా ఉన్న మార్గాన్ని ప్రదేశాన్ని మనం గుర్తించి ఆ సరౌండింగ్ గ్రామాలందరినీ మనం అప్రమత్తం చేస్తున్నామండి. ఇది ఇక్కడ పరిస్థితి. ఖచ్చితంగా తొర్రేడు గ్రామ పరిసరాల్లోనే పెద్ద పులి అయితే ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అది తిరిగి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని స్వేచ్ఛగా అది బయటకు వెళ్ళిపోయేందుకు కూడా అందరూ సహకరించాలి. ఈ అభయారణ్యాల్లో నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది కాబట్టి తిరిగి అది మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రజలు మాత్రం ఈ స్థానిక గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు చెప్తున్నారు. అక్కడే స్థానికులందరూ కూడా వీరందరికీ సహకరించి పులి జాడ కోసం అయితే అందరూ గాలిస్తున్న పరిస్థితి తొర్రేడు గ్రామంలో ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.